తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిపోతోందట. ఈ నెల చివరి వారం నుండే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కేడర్లో జోష్ నింపాలని పీసీసీ నాయకత్వం భావిస్తోందట. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణలో గ్రామ పంచాయతీల కాలపరిమితి గత ఏడాది జనవరి 31తో ముగిసింది. కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. గ్రామ పంచాయతీలలో ఇంకా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ముందుగా పంచాయతీలకు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీల సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 2 పిల్లలకు మించి పిల్లలను నిబంధనను ప్రభుత్వం ఇప్పటికే ఎత్తివేసింది. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులకు సంబంధించినవి ప్రక్రియ వేగవంతం చేసినట్టు సమాచారం. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అసలు పరీక్ష మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక లెక్క, ఇప్పుడు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి మరో లెక్క. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మద్దతుదారులను గెలిపించుకోవడం టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 12,769 గ్రామాలు, 88,000 వార్డులు, 5,857 ఎంపీటీసీలు, 539 జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 140 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, గతంలో అడపాదడపా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారంలో లేకపోవడంతో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతినడంతో మునుపటి పరిస్థితి ఇప్పుడు లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీని గట్టి దెబ్బ తీయాలని కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎన్నికలు ఇంకా స్కెడ్యూల్ కూడా రాకపోయినప్పటికీ ఇప్పటి నుండే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన గ్యారంటీలు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తున్న ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ప్రక్రియ, ఇలా ప్రభుత్వం చేసిన ప్రతి పనిని గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలని పార్టీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు గత ప్రభుత్వంలో సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ, మహిళలకి ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు లాంటి పథకాలను గ్రామాల్లో జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని భావిస్తోంది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలు కావడంతో దీనిపై ఇంకాస్త ఎక్కువగా దృష్టి పెట్టారు టీపీసీసీ చీఫ్. మొత్తానికి ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందనే వార్తలుండడంతో అధికార పార్టీ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు గ్రామ స్థాయిలో దిగి ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా పర్ఫామ్ చేస్తుందో.